ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూద్దామా? చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో ఈ రీతిగా రాయబడటం జరుగుతూ ఉంది. నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. ఇక్కడ చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, నిన్ను అనేకమైన వాటిపైన నిన్ను నియమిస్తాను అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ తలాంతుల యొక్క ఉపమానం చెప్తూ దేవుడు ఈ మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిన్ను అనేకమైన వాటి మీద దేవుడు నియమించాలని కోరుకుంటా ఉన్నాడు. మరి ఎప్పుడు నియమిస్తాడు అంటే, అక్కడ తలాంతుల గురించి చెప్పడం ప్రారంభిస్తూ 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు గురించిన విషయాలు ఎన్నో అక్కడ రాయబడి ఉన్నాయి. అయితే వాటిలో ఒకటికి ఒకటి సంపాదించకుండా వాడు గొయ్యితోవి పాతి పెడతాడు. 2 ఇచ్చిన వాడికి 2 తలాంతులు ఇస్తే ఆ 2 తలాంతులు కూడా 2కు 2 4 చేస్తాడు. 5 తలాంతులను కూడా 5కు 5 చేయడం చూస్తాం. అయితే ఇక్కడ ఆ యజమాని అంటున్న మాట ఏంటంటే, ఇదిగో నీకు 5 నాణ్యాలు ఇచ్చాను, దాన్ని నువ్వు మళ్ళీ 5 చేసావు. ఇదిగో నీకు 2 ఇచ్చాను, ఇగో నువ్వు 2 చేసావు. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాం ప్రారంభిస్తూ ఉంటాడు. ఈ మాట అంతా మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని మాత్రమే అనేకమైన వాటి మీద నియమిస్తాడు. అనేకమైన వాటి మీద నేను నియమించాలి అన్నా, లేదా ఒక ఉద్యోగంలో నేను నియమించాలి అన్నా, ఒక స్థాయిలో నేను నియమించాలన్నా, ఒక సేవకుడిగా నేను నియమించాలి అన్నా, ఒక గొప్ప విశ్వాసిగా దేవుడిని నేను నియమించాలి అన్నా, ఏదైనా నీ స్థాయి పెంచాలి అంటే తప్పక నువ్వు నమ్మకత్వం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం నమ్మకత్వం కలిగి ఉంటామో అప్పుడు దీవిస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్గోలు చూడండి, అన్య దేశంలో ఉన్నప్పటికీ, వాళ్ళు బానిస జీవితంలో ఉన్నప్పటికీ వారు నమ్మకంగా ఉన్నారు కనుక అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు. అదే రీతిగా దానియేలు మీరు చూడండి, దేవుని దగ్గర తన నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఆయనంతో బలముగా ఉన్నాడు. ఆపత్కాల సమయంలో కూడా దేవుడు అందుకే ఆదుకున్నాడు. దావీదుని మీరు గమనించండి, దావీదు నమ్మకంగా ప్రభువులో ఉన్నాడు కనుక అందుకే దేవుడు తనని రాజుగా చేసి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా నువ్వు నమ్మకంగా ఉండడం ప్రారంభించాలి. ఎప్పుడైతే నువ్వు నమ్మకత్వం కలిగి జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాడు. ఈరోజు నియమించబడాలని ఆశ ఉంటే సరిపోలేదు, నేను గొప్పవాడిని అవ్వాలి, గొప్పదాన్ని అవ్వాలని ఆశ ఉంటే సరిపోలేదు. కానీ దేవుని దగ్గర నీ నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో అక్కడ నీ నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఈ మాట నీ జీవితంలో ఫలించాలని నేను ఆశిస్తూ ఉన్నా. తప్పక నమ్మకత్వాన్ని నిలబెట్టుకోనండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుల వందనాలు ప్రభువా, నిజమేనాయన మాలో మీరు చూసేది నమ్మకత్వాన్ని. ప్రభువా, మేమందరం కూడా నమ్మకత్వం కలిగి జీవించి అయ్యా మీ దగ్గర ప్రభువా అయ్యా అనేకమైన మేలులు పొందుకోవడానికి సహాయం దయచేయండి. అలాగే మా పైన ఉన్న యజమానులు ఎవరైనా కానీ వారికి మీరు లోబట్టడానికి సహాయం దయచేయండి. అధికారానికి, ప్రభుత్వానికి మీరు లోబట్టడానికి సహాయం దయచేయండి. ఎవరైతే లోబడి ఉంటారో వారు ఆశీర్వదించబడతారని మీరు చెప్తా ఉన్నారు. అట్టి ధన్యత, అట్టి కృప నీ బిడ్డలందరికీ కలుగు చేయండి, నాకును కలుగు చేయండి. అనేకమైన వాటి మీద మీరు మమ్మల్ని నియమించాలంటే మేము ఏం చేయాలో తేటగా మీరు మాకు చెప్పారు. అందుని బట్టి వేలాది స్తోత్రం. ఈ మాటలు ప్రభువా నా జీవితంలోనూ, వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనూ ఫలింపు జరుగును కాక. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన బిడ్డలారా, ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా వారు కూడా దేవుని వాక్యాన్ని విని బలపరచబడతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.